అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక జిల్లాలో ఏదో ఒక చోట మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి భారీ నుంచి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని చూస్తే, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల, ఖమ్మం, ఆసిఫాబాదు, మహబూబాబాదు, కరీంనగర్, భూపాల్పల్లి, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాదు, పెద్దపల్లి జిల్లాల్లో వర్షం పడనున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో మనకు ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిందనమాట. కాబట్టి ఈ జిల్లాల్లో తప్పకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే, అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.